ఎవరు అధికారంలో ఉన్నా పద్ధతులు కొన్ని నడిచిపోతూనే ఉంటాయి, కేవలం ప్రత్యర్థులు విమర్శించడానికి మాత్రమే నడుస్తుంటాయని నేను అనేక సార్లు ప్రస్తావించాను. మనం ఏదో చొక్కాలు చించుకోవడమే కానీ ఎవరు వచ్చినా విధానం అదే ఉంటుంది అన్నట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టైమ్స్ నౌ వాళ్ళు ఇక్కడ దాని పేరేంటి తిరుపతిలో ఒక సభ నిర్వహించడం, దానికి అయ్యే ఖర్చులు అవి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. అప్పుడు ఇదిగో డబ్బులు పెట్టి నడిపించుకుంటున్నారు, జగన్కి పాజిటివ్గా వార్తలు వేయించుకుంటున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ విమర్శించినాయి. ఆ జీవోని అయ్యి ప్రస్తావించినాయి. నేషనల్ మీడియాకి డబ్బులు కట్టబెట్టి రాయించుకుంటున్నారని నేను అప్పుడే చెప్పాను. అంతకుముందు తెలుగుదేశం కూడా ఇండియా టుడేకి వాళ్ళకి ఖర్చు పెడుతుంది, అందుకని ఇండియా టుడే బాబు గారికి పాజిటివ్గా రాస్తుంది. ఈవెన్ ఆర్నవ్ గోస్వామి వాళ్ళ రిపబ్లిక్ కూడా వాళ్ళకి కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా రాస్తారు, చూసుకుంటా ఉండండి. నేషనల్ మీడియా రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాకేమో పార్టీల అనుకూల మీడియాకే పోషిస్తారు, నేషనల్ మీడియాలో కూడా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళని పోషించడం అనేది ఏ పార్టీ అధికారంలోనో జరుగుతూ ఉంటుందని నేను అంతకుముందు కూడా ప్రస్తావించాను. ఇప్పుడు ఈనాడే రాసిన వార్త, ఇండియా టుడే సంస్థ ఏదైతే మొన్ననే బాబు టాప్ 5లోకి వచ్చారు, దేశంలో టాప్ 5 ఇన్ఫ్లుయెన్సర్, అట్లాగే ముఖ్యమంత్రుల్లో టాప్ 1 అని చెప్పింది కదా, ఆ సంస్థకి 1.18 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు జీవో రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సృజనాత్మక చిత్రాలు రూపొందించి ఇండియా టుడే టీవీ నెట్వర్క్లో ప్రసారం చేసేందుకు గాను 1.18 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వునిచ్చింది. తొలి 100 రోజుల్లో సాధించిన పురోగతి మీద టీవీ నెట్వర్క్ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని జీవోలో పేర్కొన్నది. 100 రోజుల పాలనలో అద్భుతంగా ఉందని చెప్పి ఇండియా టుడే కథనాలు తయారు చేసేస్తుంది. దానికి గాను ₹1,18,00,000 1,18,00,000 వాళ్ళకి కేటాయించారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా నేషనల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది.